కేసీఆర్ అంటే మాకు ప్రాణం ఇస్తాం. కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ జెండా నిలబడితే మేము రైతు బాగుపడతాం. కేసీఆర్ ఒక రాజుని చేసిండు, రైతుని రాజుని చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఆగం చేసిండు. పెద్దనా నమస్తేనే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు? తాడువై. ఎందుకు మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మీటింగ్. ఎవరు మీటింగ్? కేసీఆర్ మీటింగ్. వస్తుంది. ఎందుకు వచ్చినావు మరి? మేలు చేస్తాడని వచ్చినాం. ఏం మేలు చేస్తాడని వచ్చినావు? రైతు బంధు రుణమాఫీ చేస్తాడు, మాకు అన్ని సహకారాలు అప్పుడు అందించిండు కాబట్టి వచ్చినాం. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తుండు కదా అన్ని? రేవంత్ రెడ్డి ఇస్తుండు, సగం పెట్టిండు మేనత్త అంటుండు. సగం పెట్టి మేనత్త అన్నాక ఏడికెళ్ళి వస్తుంది. ఇప్పటికీ రుణమాఫీ సగం మందికి రాలేదు, బారణవంతు గుర్త కాలేదు, ఆటనవంతే అయింది. ఇప్పటికీ ఏది లేదు, అన్న కోరికలు ఏం తీరవలేదు ఇంకా. ఇప్పటికి 6 హామీలు అన్నాడు, 3 చేసిండో లేదో, ఉన్నాయన్నీ అట్లే పెట్టిండు. కేసీఆర్ ఒకటి ఇస్తే నేను 2 ఇందాలు ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండే. ఇప్పటికి మొత్తం ఏది చేయలేడు, ఇప్పటికి ఏం చేయలేడు, సగం చేయలేడు. ఆయన చేసినా ఆడ అప్పులు ఇచ్చిండు, అప్పులు పెట్టినవి తీర్పుతున్నా మీకేమి ఇవ్వాలని అంటుండు. లగ్గాలు అయినాయి, ఇప్పటికైతే ఒక్కొంది పైసలు రాలేదు ఆడవిల్లయి. తులం బంగారం ఇస్తాడు కదా మరి. తులం బంగారం ఇస్తాడు, ₹1,00,000 ఇస్తాడు, రూపాయి ఇచ్చింది లేదు. అవి హామీలు నెరవేర్చింది లేదు. ₹1,00,000 కూడా ఎవ్వి వస్తలేవు, ఎవ్వి లేవు. ఓడన సచ్చినవి వస్తున్నాయి. గవి 5 లక్షలు సచ్చినవి వస్తున్నాయి, కానీ ఆడవాళ్ళు లగ్గాలకు ఒక్క తులం బంగారం పెడతాడు, ఏది లేదు ఇప్పటికి. నీకు ఎన్నేళ్ళు పెద్దన్న? మాకు 65 ఏళ్ళు ఉంటాయి. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా అన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. చేస్తున్నాడా? చేయలేదు, ఇప్పటికి చేయలేదని చెప్తున్నా కదా. హామీలు ఇచ్చినవి ఏమి సగం లేవు, సగం చేసిండు, ఇంకా సగం అట్లనే ఉన్నాయి. ఆడు చేస్తాడా చేయడా అన్నది అది లేదు. గట్లానే 4000 పెన్షన్ చేస్తా అన్నాకనే నువ్వు పోయి ఓటు గుద్దు నువ్వు. సో మరి నువ్వు అడగ వైపు నా 4000 అని అడిగితే మా దగ్గర ఏం లేవు, ఆడు చేసిన అప్పులే తీర్పుతున్నాం అంటుండు. మరి కేసీఆర్ అట్లా అప్పులు చేసిపోయిందట, మరి వాళ్ళు ఏం చెప్తారు? కేసీఆర్ అప్పులు చేసిండంటే ఉనికన్నా చెప్పుకున్నాడు. ఆయన నేను చేసిన అని చెప్పలేదు. అప్పుడు ఇచ్చేది ఇచ్చిండు, నెల కాకముందే పింఛన్లు ఇచ్చిండు, ఎవి అన్నా అప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు ఎవి లేవు చక్కగా, గది లెక్క. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా బతుకుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. సో దీనికి నువ్వేం చెప్తావు మరి? రేవంత్ రెడ్డి చెప్పింది ఒక్కటి అబద్ధమే, అన్ని అబద్ధాలే కానీ నిజమైతే కాదు. ఏం చేసిండట అంటే రైతులకు రుణమాఫీ చేసినా అని చెప్పిండు, 20,000 కోట్ల రుణమాఫీ చేసినా అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఏడ చేసిండు? సగం లేవు ఇప్పటికి. ఒక్కోనికి రైతు బంధు పడతలేదు ఇప్పటికి. మర్రా 2 ఎకరాల దాకా వేసిండు, 4 ఎకరాల దాకా వేసిన అని చెప్తుండు. 2 ఎకరాలు దాటలేదు ఇప్పటికి, 3 ఎకరాల్లో వాడచ్చు. అంటే మరి కేసీఆర్ ఎకరాన 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తున్నా మరి రైతులకు అని చెప్తుండే రేవంత్ రెడ్డి. అదంతా అట్టి మాట, అదంతా అట్టి మాట. ఎన్నడేం చేయడు. ఇక అది ఆయనతో కాని పని అది. అదే ఒకటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మహిళలను కోటీశ్వరులను చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండు. సార్ మరి మీ ఊర్లో కూడా మహిళలు ఉన్నారు కదా, మరి వాళ్ళు కోటీశ్వర్లు అవుతురా? ఇప్పటికేమి అయిన వాళ్ళు అవుతారు, కానీ ఇవన్నీ చేయడు. అది కాదు ఇది పోదు, ఆయనతో కాని పని. కానీ అన్ని దొంగ మాటలు చెప్పుకున్నాడు, గిడి దాకా తెచ్చిండు, అందరినీ ఒడ్డున వాడేసిండు. సో ఓకే, మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉన్నది ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభ నడుపుతా ఉన్నారు, సర్వం సిద్ధమైంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. తండాలుగా జనాలు వస్తుండ్రు. ఇక్కడ మాకు చూసి ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి పాలన తొందరనే వేయటానికి అనిపిస్తుంది. మరి ఇక్కడ అందరూ ప్రజలు ఏకదాటిగా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటుండ్రు. ముఖ్యంగా ఈ రైతులకు బాగా అన్యాయం చేస్తుండు. మరియు ఈ జనాన్ని చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి గదగద వణికిపోయి కాలం వచ్చింది, వాళ్ళకి మూడిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకే ఇలాంటి భారీ బహిరంగ సభలు పెడుతుండు కేసీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి దీనికి ఏం చెప్తారు? వాళ్ళు అనడానికి కాదు, ఈ స్వచ్ఛందంగా 25 సంవత్సరాల టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి, 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి, ఈ సందర్భంగా ప్రజలే కోరుకుంటేనే ఇదంతా పెద్దగా జరుగుతుందని మేము అంటున్నాం. సో మరి 16 నెలల పాలన చూసిరు మీరు, గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన చూసిరు, మరి ఎట్లా అనిపిస్తుంది అన్న? 10 ఏళ్ళ పాలన బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ బంగారంగా పోతుండే తెలంగాణని ఈరోజు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చి నాశనం చేసి మొత్తం నష్టం చేసుకుంటూ పోతుండని. రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు, మహిళలకు 25 రూపాయలు ఇస్తా అన్నాడు, 2,500 ఇస్తా అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ కూడా ఎవరికి వస్తలేదు. ఇప్పుడు
4,000 రూపాయలు వస్తలేవు, 2,000 వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మొత్తం రైతులు అంతా రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. సో మరి కేసీఆర్ 5,000 ఎకరాన్ని ఇస్తే నేను 6,000 ఎకరాన్ని కట్టిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో మరి దీనికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి అన్నాడు 7,500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే దానిలో కుదించి 6,000 ఇస్తా. అది ఎవరు కూడా సంఖ్య లేదు, కొంతమందికి రానే లేదు, కొంతమందికి వస్తున్నది. అందరు రైతులు కూడా ఏకతాటిగా మా బాధతోటి ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని తెలంగాణలో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తారు? కేసీఆర్ ఆలవాన్ చేసేది రేవంత్ రెడ్డి దద్దమ్మ రేవంత్ రెడ్డి తోటి కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి అది మార్పు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అన్ని 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిపాలన చూసిండ్రు. ఇప్పుడు కాదు ఇంకా 10-20 ఏళ్ళ దాకా కేసీఆర్ బ్రతుకున్నంత వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పేసి వాళ్ళు బాధ చెప్తున్నారు. మరి ఎందుకోసం చెప్తా ఉన్నారు? మరి రేపు ప్రజలే దీన్ని చూస్తున్నారు. ప్రజలకు అందరికి అర్థమైపోయింది. రైతులకు కానీ, ప్రజలకు కానీ, ఉద్యోగాలకు కానీ, నిరుద్యోగులకు కానీ, గృహిణులకు కానీ, ఆడవాళ్ళ మహిళలకు కానీ అందరికీ అర్థమైపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ తప్ప, కేసీఆర్ తప్ప ఎవరిని కోరుకుంటలేరు. థ్యాంక్ యూ. 16 నెలల పాలన చూసారు, గతంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన చూసారు. ఏ ప్రభుత్వం మంచిగా ఉందంటారు? మరి అన్న, మేము ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఒక 2 ఇయర్స్ అయింది. ఓకే. అంతకుముందు కాంగ్రెస్, అప్పుడు మేము కేసీఆర్ మీద కొట్లాడాలని మేము కూడా చూసినాం. చూడబోతే మాకు కేసీఆర్ పాలనే బాగుంది అని చెప్పి మేము ఒక 2 ఇయర్స్ బ్యాక్లోనే ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. అంతకుముందు కాంగ్రెసే. దానికి అంతకుముందు జరిగిన దానికంటే మాకు ఈ కేసీఆర్ గారి పాలన బాగుందని చెప్పి మేము ఇందులోకి వచ్చినాం. తర్వాత దొంగలందరూ కలిసి ఈ దొంగ హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కిరు. గద్దెనెక్కి చూడబోతే మాది మోతే మండలం, ఇంతవరకు నీళ్ళు అనేది, కాలువలో నీళ్ళు అనేది మా కంట్లో చూడలే. 10 సంవత్సరాలు ఎక్కడైనా ఏ చెరువు అయినా ఎండిపోలేదు, ఏ కాలువలో అయినా నీళ్ళు ఉన్నాయి. ఇవాళ కాలువలో నీళ్లు గొడ్లు దాటడానికి ఏమైనా నీళ్ళు లేకుండా పోయింది. అయ్యే వర్షాలు పడ్డాయి కేసీఆర్ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవే వర్షాలు పడ్డాయి. మరి ఎందుకు ఈ చేంజ్ అనేది? ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కాలం అయిందన్న. ఈ సంవత్సరం ఉన్న నీళ్లు ఇంకా ఎక్కువ. మరి ఎక్కువైన కాలం ఎక్కువైనప్పుడే కరువు ఎక్కువ చేసిరు మాకు ఇలాంటి పాలకులు వీళ్ళు. అలాంటి పాలకులు నమ్మొద్దు, నమ్మబోకురి. ఇప్పటికే చాలా నష్టపోయినాం. ఈ 17 నెలల్లో ఇంకా నష్టపోతాం. ఈ దొంగల్ని గద్దె దింపడానికి అతి త్వరలో ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. చుట్టిస్తారు కేసీఆర్ వాళ్ళని గద్దె దింపడానికి త్వరలో దింపి కూర్చోబెడతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఏముందన్న, గత ప్రభుత్వం చేసిన దానికంటే ఇప్పుడు చేసిన దానికంటే ఈ సంవత్సరంన్నరలో మేము అప్పుల పాలయ్యే బతుకు వచ్చేసింది. మేము ఇంతవరకు ఒక 10,000 కింటామిన చరిత్ర లేదు. ఈ 10 సంవత్సరాల మిర్చి 20,000, 15,000 నుంచి 20,000 రూపాయలు అమ్ముకున్నాం. ఈ సంవత్సరం 8,000, 7,000, 6,000 అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ పొలాలు నీళ్లు లేక ఈ పొలాలన్నీ ఇంతకుముందు నీళ్ళు వచ్చినాయి. ఇంతకుముందు నీళ్ళు వచ్చినప్పుడు పొలాలు మంచిగా పడినాయి, నీళ్ళు మంచిగా వచ్చినాయి, పొలాలు మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు ఈ నీళ్లు ఈ సంవత్సరం వీళ్ళు వచ్చిన కాంచి నీళ్ళు అనేది లేవు. ఆ పొలాలన్నీ ఎండిపోయినాయి. మేము ఆ నీళ్ళని నమ్ముకొని, ఆ కాలువలు నమ్ముకొని పెట్టుకున్న పొలాలు మొత్తం, పెట్టిన పెట్టుబడులు మొత్తం లాసు. మేము అప్పుల పాలై మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కదా, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తారు? వాళ్ళకు పతనం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. అలాంటి వాళ్ళు అపోహాలు ముందు బ్యాక్ అయిపోవాల్సిందే. మా కేసీఆర్ ముందు కేసీఆర్ చేసినప్పుడు ఒడ్లు ఎన్ని పడినాయి, ఏం చేసుకున్నాం అనేది మాకు తెలుసు, మా రైతులకు తెలుసు. ఇవాళ ఆయన వచ్చి కనుమరుగు చేస్తా ఇదంటే కుదరదు అక్కడ. ఆల్రెడీ ఇప్పుడు మాకు అర్థమైంది. ఈ రోజు నుంచి శంకరామం పూరిస్తాడు. వాళ్ళకి స్టార్ట్ అయింది. వాళ్ళు ఎప్పుడు పోయేది తెలియదు. ఇప్పటి నుంచి స్టార్ట్. ఇక అంటే ఇప్పుడు తెలంగాణ కూలిపోయే టైం అయింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు కోటీశ్వరులు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. మరి మహిళలు కోటీశ్వరులు నిజంగానే అవుతున్నారన్న? ఎట్లా అవుతారన్న? ఎక్కడన్నా ఉందా? ఇంతవరకు బస్సు ఫ్రీ అనేది పని పాట లేకుండా తిరిగేటోళ్ళకి తప్ప మాకు మా రైతులకి మేము బస్ కాడికి ఎందుకు పోతాం అన్న? మేము కూలి నాలుగు చేసుకొని బతికేటోళ్ళం కూలికి పోతాం. పొద్దున్న లేస్తే బస్కి ఎవరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు తప్ప రోడ్ల మీద ఎవరు తిరుగుతారు? మేము ఎన్నడో 6 నెలలకు ఒకసారి, సరే 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఊరికి పోతే పోతాం. మాకేం అవసరం? మేము డైలీగా రోడ్ల మీద తిరగడానికి. పొద్దున్న లేస్తే మేము కూలి నాలుగు చేసుకొని బతికితేనే రెక్కాడితేనే బుక్ ఆడుతుంది. బస్సు వల్ల మాకేం ప్రయోజనం చెప్పండి? లేదు, ఆడవాళ్ళకి ఏముండదు.
సో మరి మీ రైతుల తరపున ఈ రజతోత్సవ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజానికానికి? తెలంగాణ ప్రజానీకానికి మేము తెలియజేసింది ఏమంటే వాళ్ళకు ఈ రోజు నుంచి పతనం స్టార్ట్ అయింది. సారు ఈ నుంచి బయటకు వస్తాడు, వచ్చి వీళ్ళందరూ వీళ్ళ బతుకులు మొత్తం పోతే గవర్నమెంట్ని కూల్చేస్తాడు. ఫస్ట్ అది గవర్నమెంట్ కూలిపోవడానికి వాళ్ళు ఈ నుంచి సిద్ధంగా దోలాడుకొని పెట్టుకోవాల్సిందే. మేము అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. మరి ఈ సభ తర్వాత మంట అన్న, మా కడుపులో మంట తీరడం కోసం ఇంత దూరం వచ్చినాం. మేము ఎవరు మాకు రూపాయి ఇలే, మేము మా సొంతంగా వచ్చినాం. మేము మా సొంత ఊరు నుంచి మేము సొంతం వెహికల్ కట్టుకొని వచ్చినాం. మేము అంటే ఈ సభ తర్వాత అయినా కేసీఆర్ గారు ప్రజల్లో ఉండే అవకాశం ఏదైనా ఉందంటారా? మరి వస్తాడా అన్న? ప్రజల్లోకి రావాలనే ఈ రోజు ఇంత పెద్ద రైతు పెట్టింది, ఈ భారీ ఎత్తున సభ. వస్తారు, సార్ వస్తారు, మాకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఇదారికి కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలకి నేను బాగుపడ్డా, ఒక 2 ఎకరాలు కొన్నా, 7-3 ఎకరాల భూమి గిట్ట అమ్ముకున్నా. ఆ ఒడ్డు తలగబెట్టినాక ఏం చేస్తా, అప్పులు తీసుకున్న పరిస్థితిలో రైతులు వచ్చి మీద పడిపోతున్నారు. మరి ఏం చేస్తావు, నా పరిస్థితి ఘోరం అయిపోయింది. 10-20 ఎకరాల పొలం ఎండిపోతే కొనోడికి ఇట్లేదు నా పంటని. 1300 అంటారు. 1300 అంటే ఏమవుతావు? నా పిల్లలు చదివించడానికి ఆ పంటకి తీసిపోయి ఆ ఫీజు కట్టడానికి డబ్బులు లేకుండా పోయింది. 4 నెలలు ఎంతో కష్టం చేసి 6 నెలలు మొత్తం 20 ఎకరాల పొలం ఎండిపోయింది. ఎవరు గవర్నమెంట్ ఆదుకునే అవకాశం లేదు. చెప్పేసిన కాళేశ్వరం నీళ్ళు ఒక దమ్ము అంటే అసలు ఎవరు పట్టించుకునే నాదు లేదు. నా పంటకు నేనే గురి చేసుకుని ఎవరు అసలు పోలేని నా పంటకు నేనే తలగబెట్టేసిందని. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఇక వేస్ట్. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లా ఉండే? 2 ఎకరాలు కొనండి, అమ్మిన భూమి కూడా కొనుక్కున్నా ఆయన వచ్చినాక. మళ్ళీ ఇప్పుడు 4 ఎకరాలు అమ్మేసిన కొన్నది గిట్ట. 5 ఎకరాలు నాకు ఉంది సొంతం భూమి. 2 ఎకరాలు అమ్మేసిన. ఇక నీళ్ళు లేకనే కండి, నీళ్ళు లేదు, కరెంట్ లేదు, బోర్లు పోయట్లే పరిస్థితి. అసలు పెట్టుబడులు పోలేక ఏం చేద్దామంటే ఎవరు ఆదుకునేటట్లు పరిస్థితి ఏందని పోతే ఇంటికి పోతే భార్య తిడుతుంది, ఎందుకు చేసుకున్నాం తప్పాలని. ఇక ఏం చేద్దామని ఆలోచించిపోయి మంట పెట్టినేసిన. సన్నొడ్లు సింట్లు, కావేరి సింట్లే. అవి 70 బత్తాలు తీసుకపోతే అవి 30 క్వింటాలు గిడ కాలే, 35,000 వచ్చినాయి చేతికి. ఇక అది పరిస్థితి. బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యకనే మంట పెట్టుకున్నా. 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకి రైతు బంధు గిట్టే నాకు ఇంతవరకు. 5 ఎకరాలు లేదు, 2 ఎకరాలు కంటాడు, 3 ఎకరాలు కంటాడు. ఆ కరెంటు గిట్ట 24 గంటల కరెంట్ ఉండు, ఆ కరెంట్ లేదు. అది పరిస్థితి అండి. 2 లక్షలు మేపండి, 2 లక్షలు లేదు. పరిస్థితి ఘోరం అయిపోయింది మా రేపాలంతా. మీరు కూడా ఎడ్ల బండి కట్టుకొని రావడం జరిగింది ఇక్కడికి? మేము అండి ఎడ్ల బండి అంటే ఏమీ రాలేదండి, మేము బస్సు ఇచ్చి మాకు అక్కడి నుంచి బస్సు. మీరు ఇక్కడ ఈ సభకి ఎందుకోసం? అధికారం ఉంది కాబట్టి మేము అభిమానానికి కూలిపోవడానికి వచ్చినామండి, చెప్తానికి వచ్చినాం. మళ్ళీ కేసీఆర్ మేము రావాలని, మాకు కేసీఆర్ అంటే మాకు ప్యానం ఇస్తాం. కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ జెండా నిలబడితే మేము రైతు బాగుపడతాను. నేను ఒక్కను కాదు, ప్రతి ఒక్క రైతు బిడ్డ బాగుపడతాడు. మరి మొన్న వెనకాల తెలీదా కేసీఆర్ వస్తే బాగుపడతామని చెప్పేసి? కాంగ్రెస్ కావాలని కొంతమంది చేసారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నో చెప్తా ఉన్నాడు కదా. అంటే మాట్లాడి రేవంత్ రెడ్డికి నేను పోటీ చేస్తాను. 5 ఎకరాలు ఉంది నాకు, 2 ఎకరాలు, నీకు 3 ఎకరాలు పోటీ చేస్తా. నీ దగ్గర అయితే నాకు పోటీ చేస్తాను. పోటీకి ఆడ చేస్తాను నేను. నాకు చదువు రాదు, ఏలు ముద్దరే చేస్తాను. ఎక్కడనే సిద్ధం అయ్యాల. మేడే వాళ్ళు కానీ ఎవరైనా కానీ నాకు ఓటు సహకరిస్తారు. పోటీ చేస్తా అసలు జిద్దంగా ఉంది. దానికి మంట పెట్టిన ఆయన కూడా తలగ పెడదామని, అసలు నాకు వస్తే తలగ పెడదాం అనిపిస్తుంది. ఎంత కోపం వస్తుంది నా కాడికి వస్తే తలగ పెడతా ఆడాన్ని చూసుకోవడానికి. అది పరిస్థితి. మాది మోతే మండలం, సూర్యాపేట డిస్టిక్. మాకు శ్రీరామ్ సాగరు లాస్ట్ కోదాడ నియోజకవర్గం. నీళ్లు లేక మొత్తం పొలాలు ఎండిపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్, నీటిపారుదల శాఖ మంత్రి, అయినా కానీ మా కోదాడ నియోజకవర్గాన్ని పట్టించుకోలే. మేము ఏమంటారు, కోదాడు నా పిల్లలు అని అంటారు. ఇద్దరు పద్మావతి ఎట్లా అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిల్లలు కానీ అసలే తెరలైపోతారు. పిల్లలే వాళ్ళు ఎవరిని పట్టించుకుంటాలేదు. కాలువలు కరెక్ట్గా లేవు, నీళ్లు లేవు, అంత పొలాలన్నీ ఆగమైపోయినాయి. వాటికి కూడా కరెక్ట్ మద్దతు ధర లేదు. అది అంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సమృద్ధిగా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. ఇదంతా అబద్ధం. కేసీఆర్ ఒక రాజుని చేసిండు, రైతుని రాజుని చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఆగం చేసిపోయిండు మొత్తం. సో మరి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసారు, మరి ఇప్పుడున్న 16 నెలల ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది మరి? దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చి దొంగ హామీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు అని 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా కరెక్ట్ లేదు. మొత్తం 90 అన్నాడు, 90 మీద 140కి వచ్చింది హామీలు. ఈ హామీల్లో ఒక్కడు కూడా అమలు అయ్యేది లేదు. అన్ని దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిండు. లాస్ట్కి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించింది. అది. సో మరి వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మరి రాబోయే రోజులు? అసలు మామూలుగా కాదు. కేసీఆర్ గారు నామినేషన్ చేసి ఇంట్లో కూర్చుంటే బంపర్ మీద గెలుస్తాడు. 100కు 100 సీట్లు బంపర్ మీద 160 గెలుస్తాడు. దానికి తిరిగేలేదు. అంటే ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్ గారు, అంటే ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చునే కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎలా గెలుస్తాడు?
అనే క్వశ్చన్ మార్క్ ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసిర్రు, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ 17 నెలలు చూసిర్రు. జనానికి 5 సంవత్సరాలు అంటే అసలు మొత్తం అతలాకుతలం అయిపోయి కాడికి తీసుకొస్తాడు. హైదరాబాద్లో నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మొత్తం వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చింది. హైడ్రా పేరు చెప్పి భూ కబ్జాలు అని అదని ఇదని అన్ని ఆగం పట్టించి హైడ్రా పేరు చెప్పి మొత్తం ఆగం చేసిన హైదరాబాద్లో మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. నేను ఖమ్మంలో చేస్తా, ఖమ్మంలో కూడా మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. అట్లాంటి వ్యవస్థ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇట్లా గద్దెనెక్కిండు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో మహిళలని కోటీశ్వర్లు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటాం. మహిళలు కోటీశ్వర్లు అవుతున్నారు మరి ఈ రోజున? లేదు అసలు కోటీశ్వర్లు కాదుగా, ఏమీ లేదు. అందరూ వలసబాట పట్టింది మహిళలు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కరు కూడా వలస పోకుండా మంచిగా ఇళ్ళ నుండి మంచి ప్రశాంతంగా వ్యవసాయాలు చేసుకోరు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వలసబాట పట్టారు. హైదరా పేరు మీద అంత ఆగమాగం చేస్తున్నాడు.